ఇక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా ఇది మన ముందుకు వస్తుంది. ఎందుకంటే వేద గారు అంటే అర్చన గారు మనకి తెలిసిన ఒక గొప్ప నటి. ఒక సీత పాత్ర వేయాలన్నా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషం వేయాలన్నా, లేదా ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్ చేయాలన్నా ఆవిడే సాటి. ఆ గ్లామర్ రోల్స్తో పాటు ఈవేళ ఈ ఆనందంలో ఒక గోస్ట్ ఆవిడ కూడా భయపడేంత గొప్ప క్యారెక్టర్ వేశారంటే ఈ సినిమా సక్సెస్కి ఒక పునాదిగా ఉంటుంది. అలాగే ఒక మంచి చిత్రాన్ని నిర్మించి ఈ ప్రేక్షకులకి ముందుకు వస్తున్నందుకు నిర్మాతల్ని దర్శకుల్ని అభినందిస్తున్నాం. నా రాంబాబు గారికి అలాగే మన డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆడియో లాంచ్. ఈవెన్ నాకు కొంచెం టెన్షన్గా ఉంది. మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయలేదు అంటే నేను ఇంతవరకు రానండి. నా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేసి, అలాగే నా సపోర్ట్ ఒకటే ఉంటే సరిపోదు, మన వెనుక ఎవరైనా మనకి హెల్ప్గా ఉండాలి ష్యూర్గా. అలా నా హెల్ప్ చేసింది, నా అడుగడుగు ఉండింది నితిన్ కుమార్. హీస్ మై ఫ్రెండ్. అండ్ ఇక్కడ నా కోస్టార్ హీరో శశి ఆల్సో చాలా బాగా చేశారు. అలాగే అర్చన గారు కూడా చాలా బాగా చేశారు. సాంగ్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చింది. మా డైరెక్టర్ గారు నిర్ణయ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటానండి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు రామ్ గారికి. అండ్ ఇందులో చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ ఇక్కడ మన అర్చన గారు ఉన్నారు, చాలా బాగా చేశారు. మూవీలో రవి గారు ఉన్నారు, ఇంకా రాలేదు కానీ చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. అండ్ లీజా హీరోయిన్ గారు, గ్రేట్ పర్ఫార్మెన్స్ బై ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ కెమెరామెన్ ప్రభాకర్ గారు, సత్యానంద్ గారు, హీఈస్ అవుట్ స్టాండింగ్. థ్యాంక్ యూ సార్ ఫర్ ద గ్రేట్ విజువల్స్. అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ టు ద ఎడిటర్స్ యాజ్ వెల్. అండ్ ఈ ప్రోగ్రామ్కి హీరో మా మ్యూజిక్ డైరెక్టర్ గారు బండి సత్యం గారు. అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. అసలు అది డ్యూయట్ అయినా సరే, లేదు ఒక థ్రిల్లింగ్ సాంగ్ అయినా సరే, లేకపోయినా ఏదైనా మంచి ఒక హ్యాపీ మూడ్ సాంగ్ అయినా సరే, ఆ ఫీల్ వచ్చింది. అది పర్ఫార్మెన్స్ కూడా చాలా హెల్ప్ చేసిందని చెప్పాలి. ఆ ప్రజ్ఞను వెలికి తీసుకొచ్చే ఒక మంచి అవకాశం, సందర్భం వస్తే కానీ కొన్ని అద్భుతాలు జరగమంటుంటారు. అందుకోసం నేను ఎన్నో రకరకాల పాటలు రాశాను. అల్లరి పాటలు రాశాను, అర్థవంతమైన పాటలు రాశాను, యుగళ గీతాలు రాశాను, శృంగార గీతాలు రాశాను, ఐటమ్ గీతాలు రాశాను. ఇలా ఎన్నో పాటలు రాస్తున్న సందర్భంలో, నేపథ్యంలో ఒక మంచి సందర్భంతో, ఈ కాలమాన పరిస్థితులకు బాగా సరిపోయే ఒక అద్భుతమైన సందర్భంతో దర్శకుడు నిర్ణయ్ రావడం, అట్లాగే తమ్ముడు ఆ సందర్భానికి సమయోచితమైన బాణిని తమ్ముడు అందజేయడం సత్యం. ఒక అందమైన పాట తయారైంది. అందరికీ అర్థమయ్యే పాట, అర్థవంతమైన పాట, ఈ పరిస్థితులకు దర్పణం పట్టే పాట. అందరి రాత రాసేది దేవుడు, ఆడదాని రాత రాసేది మగవాడు అన్నాడు ఒక మనసు కవి, అదే నా పల్లవి, నా పాటకు ముందుగా మధుసూదనాచారి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. యువర్ ప్రెజెన్స్ రియల్లీ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ వాల్యూడ్ అవర్ ఈవెంట్ మోర్. ముందుగా మా మూవీ ఆనందని సాంగ్స్ నేను ఇవాళ చూస్తున్నాను. ఫస్ట్ టైం చూశాను. ఇన్ఫ్యాక్ట్ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను చూడండి అన్నాను. నాకు చాలా నచ్చిందండి నిర్ణయ్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్. నిర్ణయ్ గారు నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు నాకు చాలా ఈ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ నేను పెద్ద కోరుకొని సెలెక్ట్ చేయట్లేదు, అవి ఆటోమేటిక్గా నాకు వస్తున్నాయి. సో ఐఎమ్ జస్ట్ ల్యాపింగ్ ఇట్ అప్ అండ్ డూయింగ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్. సో నిర్ణయ్ గారు నాకు ఈ పాత్ర అడిగినప్పుడు నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశాను. నాకు చాలా ఎంజాయ్ చేశాను. చాలా స్ట్రెస్ కూడా ఫీల్ అయ్యాను షూట్ చేసేటప్పుడు, హెవీ స్ట్రెస్ఫుల్ సీన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్, కొరియోగ్రఫీ నాకు చాలా నచ్చింది. అండ్ ఎస్, ఫస్ట్ చంద్రబోస్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అందించిన లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఇందాక పాడి అందరికీ వినిపించారు. యూ పీపుల్ వర్ ఫార్చునేట్ ఇనఫ్ టు హియర్ దాట్. నేను పర్ఫామ్ చేసేటప్పుడు ఆ సాంగ్కి అర్చన, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ బండి సత్యం గురించి ఏం చెప్పాలంటే, నాకు బిగినింగ్ కెరీర్లో మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ అయినప్పుడు నేను చాలా పాటలు డెమోస్ అవి చేస్తున్నప్పుడు నాకు ఆ లిరిక్స్ అన్నీ బండే రాసి ఇచ్చేవాడు. ఇలా చెప్తే టక్మని 10 నిమిషాల్లో లిరిక్స్ ఫినిష్ చేసేవాడు. చూడ్డానికేమో
అసలు లిరిక్ రాస్తాడు ఈ అబ్బాయి అనే ఫీలింగ్ అలా అనిపిస్తాడు చూడడానికి. ఒక చిలక నవ్వు నవ్వుకుంటూ, నేను బాగా తిట్టేవాడిని, ఎన్ని తిట్టినా చిలక నవ్వు నవ్వుతుంటాడు. మీరు తిడితే నాకు ఇష్టమైన వాడు అదేంటో. సో చాలా నేను ఒక ఆల్బమ్ చేశాను, ఆ ఆల్బమ్ సాంగ్స్ అన్ని కూడా అతనే రాశాడు. అది లవ్ ఇన్ న్యూయార్క్ అని చెప్పి. అలాగే చాలా పాటలు నాకు నా ఆల్బమ్స్లో ఒక హిట్ సాంగ్ డిస్టర్బ్ చేస్తున్నాడు అనే సాంగ్. ఆ సాంగ్ ఫస్ట్ డెమోకి లిరిక్ తనే రాశాడు. డిస్టర్బ్ చేస్తున్నాడు అనే వర్డ్ తను రాసిందే. చాలా చాలా బ్యూటిఫుల్ స్టోరీ. ఈ సినిమా ఫస్ట్ డే నేను కథ narrate చేసినప్పుడు నేను ఇందులో ఒక మంచి రోల్ చేశాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్. అండ్ ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్న బండి సత్యన్న కూడా నాకు ఇందులో ఇష్టమైన సాంగ్ ట్రాక్ ఫస్ట్ డే ఇచ్చినప్పుడు నేను ఇష్టమైన సాంగ్ చంద్రబోస్ గారి సాంగ్. చాలా బ్యూటిఫుల్ సాంగ్ అండి అది. భూమిక గారు ఒకరోజు ఒక పాట పాడారు, మౌనంగానే ఎదిగమనే, అలాంటి కైండ్ ఆఫ్ ఉన్న ఫీల్ గుడ్ ఉన్న సాంగ్ ఇది. సో వెరీ థ్యాంక్ఫుల్ టు చంద్రబోస్ సార్. క్యారెక్టర్ రావడం నా కోసం అంటే నిర్ణయ్ సార్ చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా రోల్ ఇంత బాగుంటుందని నేను చేసే వరకు నాకు తెలియదు. డబ్బింగ్ కూడా చెప్పినప్పుడు చాలా అనుకున్నాను ఈ సినిమా ఎలా ఉంటుందంటే, తను ఫస్ట్ టైం సినిమా చేసిన నిర్ణయ్ అవకాశం ఇప్పించారు. పోతే మా డైరెక్టర్ గారు నిర్ణయ్ గారు, మా ప్రొడ్యూసర్ గారు రాంబాబు గారు ఎలాంటి ఫోర్స్ అనేది లేకుండా చాలా ఫ్రీడమ్ ఇచ్చి నన్ను చాలా చక్కగా ఎంకరేజ్ చేసి, ఇచ్చే అమౌంట్ ఏది ఉన్నా కూడా ఇన్ టైంలో, సార్ నాకు ఈ టైంలో డబ్బులు కావాలంటే ఆ టైంలో ఇమీడియట్గా తీసేసుకోమని చెప్పేసి ఇచ్చి నాకు చాలా సపోర్టివ్గా, నన్ను ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా ఫ్రీడమ్ ఇచ్చి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఇకపోతే మా గురువు, మా బాస్, నా అన్న, నేను ఈ ఫీల్డ్కి ఎంటర్ కావడానికి ముఖ్య కారకులు మా బాస్ చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారు సినీ ఫీల్డ్కి రాకముందు నుంచే నేను చంద్రబోస్ గారిని గురువులాగా ట్రీట్ చేసేది. చంద్రబోస్ గారు ఎప్పుడైతే 95లో సినిమా ఇండస్ట్రీకి రాగానే నా ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకొని ఇమీడియట్గా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నా. అరే చదువుకోరా, చదువుకొని బాగా నాలెడ్జ్ సంపాదించుకున్న తర్వాత అప్పుడు రారా అన్నారు. ఏకలవ్యుడు ద్రోణాచార్యునికి ఎలాగో నేను చంద్రబోస్ గారికి, నేను విలేజ్లో ఉన్నా కూడా అప్పుడు ఫోన్లు లేకుండేది, లెటర్ల ద్వారా నేను గురుగారు ఇలా ఉన్నా అలా ఉన్నా మీరు ఎలా ఉన్నారు అని మెసేజ్ పాస్ చేస్తుండేవాడిని. నాకు మ్యూజిక్ డైరెక్షన్ అవకాశం రాగానే పాట రాయించుకోవడానికి చంద్రబోస్ గారు చాలా ఇబ్బంది పెడతారు అందరినీ. కానీ చంద్రబోస్ గారు నా మీద ఉన్న ప్రేమ, అభిమానం అంతా కూడా ఆ పాటలో చాలా బాగా, నా మీద ఉన్న అభిమానాన్ని అంతా కూడా ఆ పాటలో చూపించారు. అది వారు నాకు ఇచ్చిన ఒక అపరూపమైనటువంటి గిఫ్ట్గా భావిస్తున్నాను నేను. నెక్స్ట్ మా రఘుకుంచె గారు, నేను సార్ అన్నా కూడా భయ్యా నువ్వయ్యా అంటాడు. నేను అడగగానే నాకు స్టూడియో ఇచ్చి, నేను అడగగానే పాట పాడి నన్ను ఎంతో ఎంకరేజ్, సార్ కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేసినా కూడా ఎలాంటి ఈగో ఫీలింగ్ లేకుండా నాకు చాలా సపోర్టివ్గా నిలిచిన రఘుకుంచె గారికి కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు. అలాగే మన చంద్రబోస్ గారికి చెప్పడానికి అసలు అంత ధైర్యం లేదు, కానీ ఆయన రాసిన పాట గురించి నేను చాలా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సార్ నాకు 2 years 2 months పాప ఉంది సార్. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మీ సాంగ్ రికార్డింగ్ అయిన రోజు నుంచి ఆ సాంగ్ వినిపిస్తే తప్ప తను పాలు కూడా తాగదు. సేమ్ టైం అమ్మ కూడా చేస్తుంది ఆ పాట అందరి రాత అనేది. అంటే ఆ పాట ఎక్కడికి వెళ్ళింది అనేది చాలామంది రెస్పాన్స్ ఉంది సార్. ఆ పాట మాకు చాలా ప్లస్ సినిమాకి, దానికి మీకు చాలా రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని మీరు తర్వాత ఏదో రకంగా మీకు మేము ఇది చేస్తాం. అలాగే మన కూతాడి శ్రీనివాస్, ఆయన ఎవరైనా ఒక 50,000 లక్ష రూపాయలు చెక్ ఇస్తే ఫోటోలు స్టిల్ అన్నీ తీస్తూ ఉంటారు. ఆయన అసలు ఎంత సేవ చేస్తుంటారంటే ఆ సేవకు మనం లెక్కగట్టలేదన్నమాట. అలాంటి ఒక దేవుడు లాంటి వ్యక్తి ఆయన కూడా మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చారు. అలాగే రఘుకుంచె గారు ఒక సూపర్ సాంగ్, అసలు నేనింతలో మీ సాంగ్కి